కరీంనగర్లోని పలు కాలనీల్లో నిర్మాణాలు పూర్తి చేయని డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిటీ నిధులతో చాలా కాలనీల్లో పాతకాలం నాటి డ్రైనేజీలు మరమ్మతులు చేసినా ఫలితం శూన్యమైంది. కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. స్మార్ట్ సిటీ హోదా దక్కినా ఇంకా అనేక కాలనీల్లో ఈ పనులు పూర్తి కాలేదు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న 49వ డివిజన్లోని బోయవాడలో ఉన్నాం. ఈ బోయవాడకు సంబంధించి కొద్దిపాటి వర్షానికే డ్రైనేజ్ నీళ్ళన్నీ పొంగి రోడ్లపైకి వస్తున్న విజువల్స్ చూడొచ్చు. మనకు ఈ ప్రాంతంలో డ్రైనేజీలు పూర్తి కాకపోవడం కావచ్చు, గతంలో ఉన్న డ్రైనేజీలు తవ్వి పైప్ లైన్లు వేసిన తర్వాత సరిగ్గా పనులు పూర్తి చేయకపోవడం కావచ్చు, ఇలాంటి కారణాలతోటి మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చి పొంగి రోడ్లపై ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఇది కేవలం ముసురువానకే ఈ స్థాయిలో నీళ్లున్నాయంటే పెద్ద వర్షం అయితే కనుక ఇది మొత్తం కాలనీ అంతా నిండిపోయి ఇళ్లలో కూడా వచ్చే అవకాశం ఉంది. చూడొచ్చు మనకి ఇక్కడ కొంతమంది ఇండ్లు పాడుబడ్డ ఇల్లు కూడా వదిలేసి ఈ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి నీళ్లు ఈ గోడను పట్టుకొని పోతున్నాయి కాబట్టి కూలిపోతానే భయంతో ఇల్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోయారు. ఈ కాలనీ వాసులు ఈ వర్షాలతోటి కావచ్చు, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల కావచ్చు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనుక్కుందాం మనకు. ఎందుకంటే ఈ ఏరియాలో గతంలో మేయర్ రవీందర్ సింగ్ కావచ్చు, తర్వాత చాలామంది ఉన్నారు. ఈ ఏరియాలో ఎందుకు పనులు కావట్లేదు అని తెలుసుకునేందుకు ఇక్కడ స్థానిక కొంతమంది యువకులు ఏందన్నా ఎందుకింది ఇట్లా మీ వాడ ఎవరు పట్టించుకోక అన్న. అధికారులు 2 సార్లు గెలిచిర్రు, 2 మేయర్లు కూడా ఈ వాడ నుంచి అయ్యారు. ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చూసిరు కదా. ఒకప్పుడు దయ్యాలుంటే వాడలు కాల్ చేసి పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఈ మోరి నీళ్ళ వల్ల ఇల్లులు కాల్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే పిల్లలకి డెంగ్యూ జ్వరాలు కానీ, వీధి కుక్కలు ఎక్కువ అవ్వడం కానీ చాలా ఇబ్బంది ఉన్నాం. ఎందుకు వస్తున్నాయి ఇట్లా నీళ్ళు వాటర్ బయటికి? మోరి మొత్తం బ్లాక్ అయిపోయింది అన్న. ఇక్కడ ఏమైతుందంటే పైప్ లైన్ కాంట్రాక్టర్ అనేది వేసిర్రు మెతుకు సత్యం అని చెప్పేసి. ఆయన ఏం చేసినట్టు పైపులు అల్లకే లేచుట్లు అక్కడ మోరి కూలిపోయింది. దాదాపు ఒక 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మేము ప్రజావాణిలో కూడా ఇచ్చినాం. మేయర్ గారు కూడా స్పందించారు, 20 లక్షలు తక్షణమే శాంక్షన్ చేస్తున్నా అని చెప్పేసి. 10 రోజులు టైం ఇవ్వండి, ఏంటంటే పిలిచి పనులు చేపిస్తా అని చెప్పి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరు వస్తలేరు అన్న. మీరు చెప్పండి, ఇప్పుడు చిన్నవాడకి ఇంత నీళ్ళు వచ్చినాయి కదా, బాగా పెద్దవాన ఉంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? పెద్దవాన ఉంటే పడవలలో తిరిగేటోళ్ళం అండి. ఈ పరిస్థితి చూస్తే 2 మేయర్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు ఇంతవరకు ఏ డెవలప్మెంట్ అనేది కూడా లేదు. చూస్తుంటే అందరు ఇళ్ళల్లో తాళం వేసి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్క ఇండ్లలో కూడా వాటర్ వస్తున్నాయి. వాళ్ళకు నైట్ కూడా నిద్ర లేకుండా పోతుంది. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతారు. నగరం నుంచి మొదటి మేయర్నిచ్చింది మేమే, 2వ మేయర్ కూడా మేమే. మా దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఇవాళ వాడల ₹1 కూడా స్మార్ట్ సిటీ పైసలు రాలే. స్మార్ట్ సిటీ ₹1 కూడా ఇప్పుడు మనం ఇక్కడ గౌతమ్ నగర్లో చూసుకుంటే డెవలప్ అయింది స్మార్ట్ సిటీ. బొమ్మకల్ హౌసింగ్ బోర్డు కాదు అనుకున్న హౌసింగ్ బోర్డు అయింది, కానీ బోయవాడ మొత్తం స్లమ్ ఏరియా అయిపోయింది. మరి మన చేతగానితనమా ఈ రూపాయి ఎందుకు అనేది స్మార్ట్ సిటీ నిధులు వస్తలేవు అని చెప్పి వాళ్ళ విజ్ఞప్తి. చూడొచ్చు మనకు బోయవాడ ఏరియాలో ఈ డ్రైనేజ్ అంతా కూడా పొంగి మొత్తం కూలిపోయి ఉంది. చాలా మంది ఇబ్బందులు ఎదురవడంతో జేసీబీ తీసుకొచ్చి కొంత తవ్వేయడంతో కొంత స్ట్రీమ్ లైన్ అయింది. ఈ కాలనీకి సంబంధించిన కన్నా కృష్ణ గారు ఉన్నారు. భయ్యా, మీరు కూడా ఒక పార్టీ లీడర్గా ఉన్నారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీ వాడకు? స్మార్ట్ సిటీ అన్నారు. మొట్టమొదటి స్మార్ట్ సిటీ పెట్టినప్పుడు టవర్ చుట్టూ ఉన్న ఏరియాలు కవర్ చేస్తామని చెప్పినారు. దాని తర్వాత అసలు మా బోయవాడ అనేది కరీంనగర్ మున్సిపాల్ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుండి ట్యాక్సులు కడుతున్నాం. అప్పటి నుండి కూడా ఉన్నవాడ. ఇది ఎంత ఓల్డ్ అంటే నిజంగా చెప్పాలంటే చొక్కారావు గారు, సత్యనారాయణ ఎంఎస్ఆర్ గారు వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకున్నారు. ఇక్కడ కిరాయికుండి అంత పెద్ద పాతవాడను పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. కారణం ఏంటంటే స్మార్ట్ సిటీ ద్వారా వచ్చిన నిధులను బోయవాడలో అంటే 49 డివిజన్ 48 డివిజన్లో ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఈ విధంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 70-80 సంవత్సరాల నుంచి శాశ్వత నివాసాలు ఉన్నవారు ఉన్నారు. మా ఏరియాలో ఉన్న వాళ్ళు రాజకీయంగా ముందుకు పోలేదు. దాని ద్వారా పూర్తి నిర్లక్ష్యానికి ఎప్పుడు చెప్పలేదా మరి మీ పరిస్థితిని? ఇప్పుడు ముఖ్యంగా ఈ డ్రైన్ పరిస్థితి ఏంటంటే కేవలం వర్షం వచ్చినప్పుడే కాదు, ఏదైతే మున్సిపల్ లో లెవెల్ వాటర్ వర్క్స్ ఉన్నాయో దానిలో ఓవర్ఫ్లో అయినా వాటి క్లీన్ చేసినా ప్రతిరోజు అంటే 24 గంటలు ఈ డ్రైన్ నడుస్తుంటుంది. ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయినప్పుడు వర్షానికన్నా ఎక్కువ నీళ్ళు వస్తాయి. మొన్ననే ఒక వాటర్ వర్క్ కోసం పైప్ లైన్ తవ్వి ఇంజనీరింగ్ అధికారులు అండి, కాంట్రాక్టర్ అండి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏంటంటే పైప్ లైన్ తవ్వినప్పుడు మా కల్వర్ట్ నుంచి పైప్ లైన్ తవ్వి ఆ కల్వర్ట్నే జామ్ చేసిండ్రు. ఇది అధికార నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, మున్సిపల్ అధికారులు ఎంత అధ్వానంగా తయారైనంటే కనీసం ఆ పని కరెక్ట్ చేస్తే మాకు ఈ అవస్థ కూడా ఉండేది లేదు. దాని ద్వారా డ్రైన్ అనేది ప్యాక్ అయ్యి మొత్తం ఇళ్లలో మురికి నీరు. పాపం చిన్నపిల్లలు ఇంకో మీరు చూస్తుంటారు, ఆ వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసిపోయినరు. ఇంతటి దీనావస్థలో ఉన్నది కరీంనగర్ స్మార్ట్ సిటీ అంటున్నారు.
ఏం స్మార్ట్ సిటీ అయ్యా, 100 సంవత్సరాల నుంచి ఉన్న మా పరిస్థితికి ఇట్లా ఉంటే స్మార్ట్ సిటీ ఎక్కడా అని మా ప్రజలు, మా వార్డు ప్రజలందరూ కూడా గోలగోల పెడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి మా 49 డివిజన్ 48 డివిజన్లో అధికారులు స్మార్ట్ సిటీలో చేర్చాలని మా వార్డు ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఓవరాల్గా బోయవాడలో అయితే చాలా అధ్వానమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షం వస్తే ఇట్లాంటి నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నడవడానికి కూడా వీలు లేకుండా తయారవుతుంది. ముఖ్యంగా చాలా సమస్యలు ఈ కాలనీ వాసులు దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులు తమ కాలనీకి రాకపోవడం వెనుక రాజకీయ కారణాలని ఏం చెప్తున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పటికైనా బోయవాడను అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ జనాలు కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.